ఈ విషయం కొంచెం పక్కన పెడితే ఏంది ఈ మధ్య బాగా ట్రోల్ అవుతా ఉన్నట్టుంది. మీరు సోషల్ మీడియా ఏడ చూసినా కూడా అస్మా ఫోటో కనబడుతుంది. బీజేపీ వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య ఆకుల శ్రీవాణి పోస్ట్ ఒకటి చూసిన, వీళ్ళంతా గప్చుప్ దొంగల బండి గప్చుప్ అని చెప్పి పోస్ట్ కనపడ్డది. అందులో మీ ఫోటో కూడా ఉన్నట్టు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆమెనే మాకు ఆదర్శం. ఈ గప్చుప్ దొంగలు ఫస్ట్ వాళ్ళే కదా, అప్పుడు గప్చుప్లు తినుకుంటా కూర్చున్నారా మీరు? ఇప్పుడు బాగా బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా, పోస్టులు పెడుతుంది కదా, ఎంత ధైర్యము. నేను నిజంగా మీ మీద నాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉండే ఆకుల శ్రీవాణి. ఎందుకంటే మహిళలు వచ్చడమే రావడమే తక్కువ. మీరు ఎంత మాట్లాడుతున్నారు కదా, రైతుల కోసం అని పోయి ప్లకార్డ్ పట్టుకొని సెక్రటరీ దగ్గర నిలబడ్డారు కదా, బోర్డు పట్టుకొని. మరి మీరు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏడున్నాయి? పట్టుకొని నిలబడండి. ఆ నిలబడరు, అది చేయరు. మీరు నిజంగా కొట్లాడాలనుకుంటే అన్ని సమస్యల గురించి మాట్లాడండి. బండి భగీరథ్ కేసు గురించి మాట్లాడకుండా అప్పుడు గప్చుప్ తినుకుంటా మీరు కూర్చొని ఇప్పుడు మమ్మల్ని గప్చుప్ దొంగలు అంటున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? మేమేం వెనకేసుకు రావట్లే, వాడిని బరాబర్ శిక్షించండి అని చెప్తున్నాము. చట్టాలు ఉన్నాయి, మాకు చట్టాల పట్ల నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ పైన వాడిని అరెస్ట్ చేసిరు కదా ఆల్రెడీ. చట్టం తన పని తను చేసుకుంటుంది కదా. వాడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు, అబ్బా తప్పించుకొని తిరుగుతున్నాడు, విదేశాల్లో తిరుగుతున్నాడు, బండి భగీరథ్ లెక్క అంటే అది వేరే విషయం. ఆల్రెడీ వాడిని పట్టుకుర్రు. వానికి లోపల 3rd డిగ్రీ జరుగుతుందో ఇంకేదన్నా జరుగుతుందో మనం చూస్తలేము. అలాంటిది ఇప్పుడు పాప పరిస్థితి విషమంగా ఉంది. ఫస్ట్ ఆ పాప కోలుకోవాలని కోరుకోవాలి. ఇంకొకటి, మీరు మర్యాద చెప్తున్నా, ఇలాంటి కేసులు పోక్సో కేసులు వచ్చినప్పుడు ఆ అమ్మాయిలు ఎవరైతే బాధితులు ఉంటారో దయచేసి వాళ్ళ ఫోటోలు ఎక్స్పోజ్ చేయకండి. మీరు అనవసరంగా మీ రాజకీయాల కోసం ఆ పిల్లల ఫోటోలు ఎక్స్పోజ్ చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మీ రాజకీయ స్వార్థమే ఉంది ఇక్కడ. ఏం లాభం చెప్పండి? మీరు నిజంగా ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే మీరు నిలబడాల్సింది ఇక్కడ కాదు, పోస్టులు పెట్టాల్సింది మావి కాదు. పోయి హోంశాఖ మంత్రిని అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి, ఎందుకురా ఇంకా వాడిని ఎన్కౌంటర్ చేయలేదని అడగండి. మేమేమైనా అడ్డుపడుతున్నామా? వాడిని ఎన్కౌంటర్ చేస్తుంటే మేము అడ్డుపడుతున్నామా? మాకు బండి భగీరథ విషయంలో మీరు బాగా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వీళ్ళంతా వీళ్ళ నోరు మూసుకపోయినా ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా వాస్తవానికి నేనైతే మాట్లాడలేదు. ఎందుకంటే పోక్సో కేసు అంటేనే చాలా డేంజర్ కేసు. దాంట్లో ఇరుక్కుంటే బయటపడు కష్టమే. అది బండి భగీరథ అయినా, గౌస్ పాష అయినా, ఇంకెవడైనా సరే. ఎందుకంటే తప్పు చేసినకి ఖచ్చితంగా బలిష్టంగానే ఉంటది శిక్ష. అలాంటిది చట్టానికి కట్టుబడే సరే ఈ కేసు వర్తబుల్ అవుతుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది అని మాకు తెలుసు. ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు కదా. ఇంకా బయట మీరు మా మీద రాజకీయాలు చేయడం ఎందుకు? బయట వాడు ఎక్కడో తప్పించుకొని పారిపోయినంటే మేమే వస్తాం, అందరం కలిసి పట్టుకుందాం పారి. అప్పుడు మీరు మాట్లాడలేదు మరి, అప్పుడు మీరు నోరు మెదపలేదు మరి. అంటే మీరు మాట్లాడలేదని మేము మాట్లాడట్లేదని కాదు. మేము వాస్తవానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మాట్లాడుతున్నాము. కానీ ఆ లోపే మీరు అస్మా వాళ్ళ బ్రదరు గౌస్ పాషా ఏంది పోస్టులు ఎంత నీచంగా పెడుతున్నారు అంటే, అవతల ఒక ముస్లిం అయితే నా బ్రదర్ అవుతాడా? మరి బండి సంజయ్ నా బ్రదర్ కదా? నేను భారతదేశంలో బతుకుతున్నా, బండి సంజయ్ కూడా నా బ్రదరే. మన 2 బ్రదర్లకు ఒకటే శిక్ష చేయండి, ఉరి తీస్తారా ఉరి తీయండి, ఎన్కౌంటర్ చేస్తారా చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఈయనకి గౌస్ పాషకి శిక్ష చేయాలట, బండి భగీరథ్నేమో సేవ్ చేయాలట. ఇది ఎక్కడ చట్టము? అంటే బండి భగీరథ్కి ఒక చట్టం ఉంది, గౌస్ పాషకు ఒక చట్టం ఉందా? తప్పు చేసినోడు ఎవడైనా, హిందూ అయినా ముస్లిం అయినా వానికి పడాల్సిందే. చిన్న బాలిక, చిన్న పిల్ల, ఆ పిల్ల జీవితం నాశనం చేసిండు. 3 అంతస్తుల నుంచి తోసేసిండు, చంపడానికి ప్రయత్నం చేసిండు, అత్యాయత్నం, ఆత్మహత్య ఆ పిల్లనే చచ్చిపోతుంది అన్నట్టు క్రియేట్ చేసిండు. కనీసం ఆ పిల్ల అవయవాలు కూడా కదిలించలేని స్థితిలో ఉంది. ఆ పిల్ల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎంతసేపటికి మా మీద పోస్టులు పెడతారేంది? మా మీద కాదు పెట్టాల్సింది, వాడిని ఎట్లా శిక్షించాలి, అసలు ఈ పోక్సో కేసులు ఇంకా బలంగా ఎట్లా చేయాలి. ఇన్ని పోక్సో కేసులు అంటేనే చాలా పెద్ద కేసు కదా. ఇన్ని కేసులు, ఇన్ని షీటీంలు, ఇన్ని చట్టాలు, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గులు ఇంత ధైర్యం ఎట్లా చేస్తున్నారు? వీళ్ళందరూ ధైర్యం ఏంటంటే ఏమవుతుంది, మా అయితే 14 రోజులు రిమాండ్లో ఉంటాము, ఆ తర్వాత బయటకు వస్తాం అనే ధైర్యమే ఉంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఎట్లా ఉండాలంటే వెన్నులు వణుకు పుట్టాలి. ఆడదాన్ని, చిన్న పిల్లల్ని ముట్టుకోవాలంటే వణుకు పుట్టాలి. నేనేం ఎవరిని వెనకేసుకురా, గౌస్ పాషా కానీ ఊరి తీయండి. ఏమన్నా నేనే కాదు, ఏ ముస్లిం కూడా అడ్డుపడరు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు రేపు మాకు కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది. మీరు అందరు స్పందించారా? ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాము. ఇప్పుడు ఒకడు శవాలను కూడా వదలకుండా రేప్ చేస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ హిందూ ముస్లిం పక్కన పెట్టండి, శవాలను రేప్ చేస్తున్నారు. నైట్ టైం ఒంటరిగా మహిళలు తిరుగుతుంటే
అఘాయిత్యాలు చేస్తున్నారు. కనీసం ఆడది ఇప్పటికీ స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిలో మేముంటే ఎక్కడ పోయింది స్వాతంత్రం, ఎక్కడ వచ్చింది స్వాతంత్రం? ఆగస్టు 15కి, జనవరి 26కి జెండాలు ఎగరేయడం కాదు కదా స్వతంత్రం అంటే. ఇప్పుడు మేము ఎంత నష్టపోతున్నామో మాకు తెలుసు. ఒక అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుందంటే ఆ అమ్మాయిలను అట్లా దాడి చేస్తున్నారు, మీరు సోషల్ మీడియా పరంగా దాడి చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, జనసేన వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఎక్కడుంది మాకు రక్షణ చెప్పండి అంటే బయటికి వచ్చి మాట్లాడడమే తప్పైపోయింది. అంటే మా తెలంగాణ జోలికి వస్తారు, మా అస్తిత్వం జోలికి వస్తారు, మమ్మల్ని గెలుకుతారు, మమ్మల్ని ఇష్టపూర్తిగా మాట్లాడతారు, మా అమ్మలు అంటారు, మా అయ్యలు అంటారు, నువ్వు ఎంతమందికి పుట్టినవంటారు, నిన్ను రేప్ చేస్తామంటారు, నిన్ను బట్టలు కూడా తీస్తామంటారు, నిన్ను చంపేస్తామంటారు, డెడ్ లైన్లు పెడతారు, ఫోన్ నెంబర్లు పెడతారు, నీ రేట్ ఎంత అని అడుగుతారు. ఇన్ని మీరు చేసుకుంటా ఉల్టా మీ బ్రదరు వాడు అంటే అసలు ఎవ్వరి పేర్లు చెప్పదలుచుకోలేదు. ఈ జనసేన సైనికులంతా మీరు కట్టుకొని చావండి నిజంగా. అసలు మీరు తెలంగాణ బిడ్డలే కాదు, సిగ్గుశానం ఉందా మీకు? అసలు ఇష్టారీతి ఒక్క పోస్ట్ అని కాదు, ఇంత దారుణమైన పోస్టులు అంటే వాళ్ళు అనుకుంటారు కదా నేను భయపడుతున్నా అనుకుంటారు. నేను అసలు సెంటు కూడా భయపడను. మీరు ఎన్ని పెడతారో పెట్టండి. నేను వ్యక్తిగతంగా దాడి చేయట్లే. ఎంతసేపు పట్టుకున్నా నేను మాట్లాడింది అస్తిత్వం గురించే మాట్లాడినా నేను, అంతే తప్ప నేను పవన్ కళ్యాణ్ గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆయన తీసిన సినిమా గురించే మాట్లాడాను. తీయలేదా? తమ్ముడు సినిమాలో యాక్ట్ చేయలేదా? ఆయన చేయలేదా? చెప్పండి. ఏమంటారు చాలామంది ఎంత సెటరికల్గా, నువ్వు కార్లు ఎక్కించుకో, నువ్వు ఆయన లెక్క ఊరుకు అంటే ఆయనకు డబ్బులు ఇచ్చిరేమో ఊరికిండేమో, ఆయనకు డబ్బులు ఇచ్చిరేమో కార్లు ఎక్కించుకున్నాడేమో. నేను ఎందుకు ఎక్కించుకుంటా? నేనేమన్నా నటిస్తున్నానా? మీ హీరో నటిస్తున్నాడు, పైసల కోసం మీ హీరో దిగజారి నటిస్తున్నాడు, మేం కాదు, ఇప్పటికీ నటిస్తున్నాడు. మమ్మల్ని అనకండి దయచేసి. దీని మీద ఫస్ట్ పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఎందుకంటే ఒక రజాకార్ వ్యవస్థ నడుస్తుంది జనసేనలో. అయితే వాళ్ళు ఇంత చేస్తున్నా ఆయన దృష్టికి పోవా? మహిళల్ని ఇబ్బంది పెడుతుంటే పోవా? అక్కడ ఏపీలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, 30,000 మంది 40,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఎట్లా మిస్ అయ్యారని వీళ్ళు జబ్బలు కొట్టుకుంటారు ఒక్కొక్కరు, పవన్ కళ్యాణ్ అందరు కూడా. మరి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేద్దాం అనుకుంటారు? అక్కడ అమ్మాయిలు అమాయకులు కాబట్టి మిస్ అయిపోయారు. నా జోలికి వస్తే మాత్రం తాట తీస్తా చెప్తున్నా. వీళ్ళు అనుకుంటారు కదా దాడి చేస్తాం, చీపురు కట్టలు తీసుకొని కొడతాం. యువతలు మేము చేతులు కట్టుకొని కూర్చున్నామా? మీరు చీపురు కట్టలు పట్టుకొని వస్తే ఏమనుకుంటారు? అసలు కొడతాము, నరుకుతాము, సంపుతాము. అవతల వాళ్ళు కూడా గట్లే ఉంటారు కదా. మీరు దాడికి వస్తే మేము ప్రతి దాడి చేస్తాం. ఫస్ట్ ఈ ఆలోచన మానుకోండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా పోతుంది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మేము ప్రెస్ మీట్ పెట్టినాం, మాట్లాడినాం, మా అస్తిత్వం గురించి తప్ప ఇంకొక మాట మాట్లాడినామా? తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే తెలంగాణలో పుట్టిన మీకు రోషం రాకపోవచ్చు, కానీ తెలంగాణ బిడ్డగా నాకు రోషం వచ్చింది, నేను మాట్లాడినా. సిగ్గుపడండి కదా, సిగ్గుపడండి దానికి. తెలంగాణలో బతుకుతున్నారు, తెలంగాణ తిండి తింటున్నారు, తెలంగాణ పండించిన మీ అయ్యలు రైతులు వాళ్ళు పండించిన కష్టం వాళ్ళు తింటున్నారు. తెలంగాణలో సమస్యలు లేవా? మా ఏపీ సమస్యల గురించి మాట్లాడుతున్నాం అంటే బరాబర్ మాట్లాడతాం. ఎందుకంటే మీరు మా తెలంగాణలో వచ్చి డిప్యూటీ సీఎం మీరు ఏపీకా లేకపోతే తెలంగాణకా? తెలంగాణ డిప్యూటీ సీఎమా? మీరు ఏపీకి కదా మీరు డిప్యూటీ సీఎం. మరి అట్లాంటప్పుడు మీరు తెలంగాణ వచ్చి మీ అయ్యా జాగిరా అన్నప్పుడు మరి మా జర్నలిస్టులకు కూడా మండింది. ఇంకా మీరు సోషల్ మీడియాలో దాడులు ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పటిదాకా అయితే నేను ఒక్కదాన్నే పోయి ప్రెస్ మీట్ పెట్టొచ్చిన, ఒక్కదాన్నే పోయి మాట్లాడొచ్చిన. ఒక్క వీడియోకే మీరు అతలా కుతలం అయిపోతున్నారు. వాళ్ళు కూడా నన్ను అన్నారు పెయిడ్ ఆర్టిస్ట్ అని, వాళ్ళని కూడా ఆ ప్రజల్ని కూడా అంటారు. స్వయంగా ఊరు వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ మొహాలు చూపించిన వాళ్ళని కూడా అంటారు పాపం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా మీరు దాడులు ఆపితేనే మంచిది, లేకపోతే మాత్రం ఏపీలో తెలంగాణ జర్నలిస్టులు తిరుగుతారు. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణలో ఏపీ జర్నలిస్టులు లేరా? మీరు వచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో మీరు బతకట్లేదా? మా వాళ్ళు కూడా బతకడానికి కాదు, మీ తప్పులను మొత్తం, మీరు చేస్తున్న అన్యాయాలను మొత్తం అక్కడ చూపించడానికి ఫస్ట్ అయితే మేము కూడా వస్తాం, నేను కూడా వస్తా. ఇంకొకటి నిరుద్యోగ సమస్య ఇక్కడనే కాదు అక్కడ కూడా ఉంది. మీ బతుకులు చెప్పాలా? ఏపీలో మీరు ఎట్లా చేస్తున్నారో విద్యా వ్యవస్థని ఎంత దారుణం అంటే డిఎస్సి అక్కడ మనమంతా టెట్లు రాస్తాము, డిఎస్సి రాస్తాము, అయినా సరే ఉద్యోగం వస్తుందా రాదో తెలియదు. కానీ అక్కడ విచిత్రం స్పోర్ట్స్ కోటా ఉంటుంది డిఎస్సిలో. స్పోర్ట్స్ కోటాలో దాంట్లో విచిత్రమైన ఆటని యాడ్ చేసిర్రు. అది ఏ ఆట తెలుసా? అది పేకాట. పేకాటకి మన సైడ్ వేసే శిక్ష ఏంది? జరిమానా ఎంత? పేకాటకు కూడా ఉద్యోగం ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి లోకేష్కే దక్కింది. ఈయన
ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్కి దక్కింది ఆ ఘనత. మీరు చెప్తున్నారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అన్నదమ్ములు కదా? నిజమేనా ఇది? మీరు ఏదో ఆరోపణ నిజం, ఆరోపణ కాదు, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. అయితే అక్కడ బాధితులు నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అక్కడ బాధితులు 40వ ఆటగా బ్రిడ్జ్ అంటే పేకాట అని పెట్టారు. పేకాట ఆడితే వేరే 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 ప్రదేశాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో శిక్షలేసి జరిమానాలు విధిస్తాం మనము. అలాంటిది అక్కడ పేకాటకి ఉద్యోగం ఇచ్చిన ఘనత నారా లోకేష్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కింది. ఫస్ట్ ఇది చూసుకోండి కదా, ఈ నిరుద్యోగ సమస్యలే కదా. మేము అందరు నిరుద్యోగుల గురించి మాట్లాడతాం. తెలంగాణ నిరుద్యోగులే కాదు, ఏ రాష్ట్రమైనా ఎవరైనా సరే బరాబర్ మాట్లాడతాం. ఇప్పుడు ఈయన విజయ్ ఏం చేసిరు, కొన్ని ఫీజులు నియంత్రణ పెట్టిరు. గింతనే ఉండాలి, ఫీజు దాటొద్దు అని స్కూళ్ళకి. అది మంచి పని, మెచ్చుకుంటాం. ఇప్పుడు ఆయన మంచి పని చేసిండు, ఆయన గురించి మాట్లాడొద్దా? మీరెవరు చెప్పడానికి మాట్లాడొద్దని? మా దగ్గరకు వచ్చి మీ అయ్య జాగిరాని మమ్మల్ని అనిపోయినప్పుడు, మా అస్తిత్వాల మీద కొట్టినప్పుడు మీరు చేసే తప్పులను చూపించడం తప్పేముంది? మీరు తప్పు చేస్తురు కాబట్టి నేను చెప్తున్నా. ఓవరాల్ గా బీజేపీ నుంచి కొంత మీ మీద కూడా నడుస్తూ ఉన్నది ఆ కార్పొరేటర్ సమస్య ఇష్యూ కావచ్చు. ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీకి సంబంధించి ఎవరైతే దాంట్లో పాల్గొంటున్నారో, దానికి సపోర్టెడ్గా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ యాంటీ నేషనలిస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ఏంది మీ బ్రీఫింగ్ ఏంది? అయితే నాకు దాంట్లో తెలిసిన విషయం అంతే, అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ త్రో ఆ పర్సన్ ఆమ్ ఆద్మీ పార్టీతో వచ్చిరు అనే విషయం, కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికే తెలంగాణలో చాలా తప్పులు చేసినాం అన్ని పార్టీలను నమ్మి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని కూడా అంటే ఇది కూడా అవకాశంగా తీసుకుంటారేమో అన్న ఒక భయం అయితే ఉండిపోయింది మన నిరుద్యోగుల మధ్యలో. అందుకే మేము ఆచితూచి అడిగేయాలి ఈసారి. అందుకే ఈసారి ఎవరికైనా సపోర్ట్ చేస్తామంటే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చెప్తున్నా కదా, 3వ ప్రపంచ యుద్ధమే జరుగుతుంది తెలంగాణలో. అంత నష్టపోయి ఆకుల శ్రీవాణికి ఏం చెప్పాలనుకో? ఆకుల శ్రీవాణి అక్క, నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడండి. వాటి గురించి మాట్లాడకుండా మా మీద సోషల్ మీడియా దాడులు ఎందుకు చేస్తారు? మీరు కూడా ఒక మహిళనే, మీరు కూడా ఒక బీసీ అంటారు కదా, నేను కూడా బీసీ బిడ్డనే. మేము ఇంతమంది బీసీ అని కాదు, సామాజిక న్యాయం కోసం కొట్లాడండి. ఇప్పుడు మీరు ఏదైతే బాలిక గురించి మీరు మాట్లాడలేదు, వీళ్ళు సోకాళ్ళు జర్నలిస్టులు అది దాన్ని మాట్లాడుతున్నారు కదా, మీరు అవమానించేది ఎవరిని తెలుసా? తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణలో బతుకుతున్న మీ తోటి మహిళల్ని, మీ తోటి బీసీ బిడ్డలని. అది మర్చిపోయి మీరు ఇష్టారీతిగా పోస్టులు పెట్టి గప్చుప్ అని మీరు గప్చుప్ తినుకుంటూ కూర్చొని ఆ రోజు మరి బండి భగీరథ్ కేసులో మీరంతా ఎక్కడ పోయారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? బండి భగీరథ్ అయితే మీ పార్టీ మనిషి కాబట్టి మీకు మంచిగా అనిపించింది ఆ రోజు. అంటే వాళ్ళు ఎన్ని రేపులైనా చేయొచ్చు, వాళ్ళు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక సామాన్యుడు వాడు రేపు చేస్తే మాత్రం ఇదంతా ఉండొద్దు. ఎవరికైనా న్యాయమే ఉండాలి, చట్టమే ఉండాలి. ఉరి తీస్తే ఇద్దరిని ఉరి తీయాలి, సేవ్ చేస్తే ఇద్దరిని సేవ్ చేయాలి. ఇది ఇద్దరి సమస్య కాదు, ఇలాంటి పోక్సో కేసులు చాలా నమోదవుతున్నాయి. అసలు భయం అనేదే లేకుండా పోతుంది. ఇట్లాంటి వాళ్ళకి బలమైన చట్టాలు రావాలి. 24 అవర్స్లోనే చట్టాలు వీళ్ళకి అమలు కావాలి. ఇంత వారాలు 12 రోజులు రిమాండ్ పెట్టుడు, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఇవన్నీ ఉంటే వాడు వస్తాడు, నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని రేప్ చేస్తాడు, మళ్ళీ 14 రోజులు పోతాడు. ఇదే రిపీట్ చేస్తారా? మీరు ఇట్లే అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు సామాన్యుడు ఎవడన్నా చేసినప్పుడు మాట్లాడతారా? అది గౌస్ పాషగాడు నా అన్న అవుతాడా? ఎక్కడి నుంచి అన్న అయిండు? నాకు ఎవడెవడో మాట్లాడుతుండు. ఇప్పుడు జనసేన బీజేపీ కమాండ్ అయిపోయి సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. సిగ్గు శరం ఉంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకటే చట్టాలు అమలు అయ్యేటట్టు పోరాడండి. మేము కూడా వస్తాం, రండి. గౌస్ పాషాని ఉరిదీయడానికి నేను వస్తా, బండి భగీరథ్ ఉరిదీయడానికి మీరు రండి. వాళ్ళిద్దరిని కలిపి అందరు ఎన్కౌంటర్ చేయండి అని డిమాండ్ చేద్దాం, రండి మరి.